ఒక వ్యక్తి తన భార్యకి ఆరోగ్యం బాలేదని చెప్పేసి హైదరాబాద్ లో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ కి వెళ్లారు. ఈ ఇన్సిడెంట్ ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏం జరుగుతుంది, మెడికల్ మాఫియా అనేది ఎట్లా వ్యాపిస్తూ ఉన్నది, పేదవాడిని రక్తం పీడ్చుకొని తాగుతున్నారు ఈరోజు డాక్టర్స్. నా భార్య నేను ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు ఏమేమి పెయిన్, ఎంత వేదన నేను అనుభవించినాను. సో ఎమర్జెన్సీ అడ్మిట్ చేయాలి. ఇంకా నాకు టాగూర్ సినిమా మొదలైంది. డాక్టర్ కన్సల్టెన్సీ అని చెప్పేసి వాళ్ళు నాకు వేసింది ఎంతండి, 8 days. నేను చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ అడ్మిషన్, డిశ్చార్జ్, వాళ్ళ కన్సల్టెన్సీ 8 రోజులు అని చెప్పి నాకు ఇచ్చినారు. 2,70,000 అయితే ట్రస్ట్ మీ అండి, నేను కట్టింది 5,000 అడ్వాన్స్, 25,000 మళ్ళీ కట్టమన్నారు. యూరియా టెస్ట్ అని పెడితే వీళ్ళు ఛార్జ్ చేసింది 600 రూపాయలు, అక్కడ వాళ్ళు ఛార్జ్ చేసింది 220 రూపీస్, ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసింది 600 రూపీస్. ఇంకొక సర్ప్రైజింగ్ ఏం తెలుసా, ఎంత బాధాకరం తెలుసా, పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత నైట్ నేను హాస్పిటల్లో లేను, నేను అటు ఇటు బయట తిరుగుతున్నా. నా వైఫ్ బెల్ కొట్టేసి, అమ్మ నేను అన్నం తినలేదు, కొంచెం జ్యూస్ పంపించారంటే మీరు పోయి తెచ్చుకోవాలంటే ఆమె నడిచే పరిస్థితుల్లో లేదు. 11:45 దాకా నేను వెయిట్ చేసి మెసేజ్ పెట్టేసి 12 o'clock నా వైఫ్ బయట తీసుకొస్తుంది చూసి సెక్యూరిటీ గార్డు నన్ను బలవంతంగా పోనీయకుండా ఆపేసినారు. ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ కాలేదనేది ఎప్పుడు చెప్పాలి సార్? ఫస్ట్ డే చెప్పాలి, లేకుంటే సెకండ్ డే అన్నా చెప్పేసారు. 5 రోజుల దాకా ఎందుకు ఆపాలి సార్? బట్ మీరు ఈ క్వశ్చన్ చేసినప్పుడు అక్కడున్న అథారిటీ వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వలేదా? అడిగినండి. కమిషన్లు దొబ్బడానికి అని చెప్పేసి పేషెంట్లను అడ్డంగా బుక్ చేసేసి అడ్డగోలు బిల్లులు వేసేసి నువ్వు డిశ్చార్జ్ చేయరా బాబు అంటే డిశ్చార్జ్ చేయకుండా 24 గంటల కంటే ఎక్కువ నా వైఫ్ ఆపినందుకు సిఆర్పి ఒక టెస్ట్ చేసినాడండి, 1910 రూపీస్ అండి. అదే సిఆర్పి టెస్ట్ అండి 2,480 రూపీస్ అండి. సేమ్ హాస్పిటల్, సేమ్ సీక్వెన్స్ లో టీటీ చెస్ట్ అని చెప్పి ఏదో చేస్తున్నారు. దాంట్లో వీళ్ళు ఛార్జ్ చేసింది 13,730 రూపీస్. రైట్, ఇదే టెస్ట్ నేను వెరిఫై చేశాను సార్, బయటకు వెళ్తే 2,500 రూపీస్ అండి. వై షుడ్ ఐ ఫియర్ వెన్ ఐఎమ్ ఎట్ ద రైట్ సైడ్? వై షుడ్ ఐ ఫియర్ వెన్ ద బ్లడీ ఫెలోస్ ఆర్ ఎట్ ద రాంగ్ సైడ్? వీళ్ళు చేసే ఇల్లీగల్ పనికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుంటా మిమ్మల్ని ఎంకరేజ్ చేయి. యూజ్లెస్ బ్లడీ ఫెలోస్, మీ కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క అంతం ముగించడానికి ఇది ఆరంభం అని చెప్తాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఒక వ్యక్తి తన భార్యకి ఆరోగ్యం బాలేదని చెప్పేసి సడన్ మూమెంట్లో డెసిషన్ తీసుకొని హైదరాబాద్లో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఆయనని అయోమయం చేసేసాయి. అంటే జరుగుతుంది ఒకటి, అక్కడ కనిపిస్తుంది ఒకటి, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన భార్య విషయంలో ఎటువంటి విమర్శలు ఎదుర్కొన్నాడు, అండ్ ట్రీట్మెంట్లో డాక్టర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు, అండ్ ఈయనకి డాక్టర్స్ పట్ల ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ముందర హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారండి. సో ఏం జరిగిందో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సుధీర్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎట్లా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. బట్ నిజంగా సార్, అంటే లాస్ట్ ఇంటర్వ్యూస్ వరకు డాక్టరేట్ తెచ్చుకొని డాక్టర్ అయిన వాళ్ళ గురించి మేము చూపించేవాళ్ళం. కానీ ఇక్కడ డాక్టర్స్లో ఉండి రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్స్ అయినప్పటికీ మీలాంటి మంచి, అంటే ఒక సొసైటీలో ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయంటే నేను నమ్మలేకపోయాను. బట్ సో థ్యాంక్ఫుల్ టు యూ, మీకు జరిగిన వాస్తవాన్ని అందరికీ చెప్పాలనుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. సో మీ గురించి ఏం చెప్తారు బిగినింగ్లో, అంటే మీ అడ్వకేట్ కానీ లేక మీ లైఫ్ జర్నీ ఏంటి స్టార్టింగ్లో? ఎనీవే థ్యాంక్ యూ అండి సుధీర్ గారు. నేను నా ఇష్యూ నేను మీకు చెప్పగానే మీరు యాక్సెప్ట్ చేసినారు. నేను ఎన్నో టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చినాను, నాకు తెలియని ఛానల్స్ లేవు, నేను తెలియని ఛానల్స్ లేవు. అయినప్పటికీ కూడా వై ఐ ప్రిఫర్డ్ ఆధార్ టీవీ అంటే యు ఆర్ ద రైట్ పర్సన్. జెన్యున్గా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, జెన్యున్గా ప్రజలు చూస్తున్నారు, జెన్యున్ మెసేజ్ మీకు మీరు ఇస్తున్నారు. అండ్ ఏ ఒక్క చోట కూడా మీరు ఎవరితో కూడా లాలిష్ పడరు అన్న ఒక విషయాన్ని మాత్రం ఐ రియల్లీ ఇంప్రెస్డ్ ఎ లాట్ అండ్ ఐ షుడ్ సెల్యూట్ అండ్ ఐ షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను చూసిన తర్వాత ద రైట్ పర్సన్ హూమ్ ఐ హ్యాస్ టు చూస్ అంటే ద వెరీ ఫస్ట్ పర్సన్ నా మైండ్లో ట్రిగ్గర్ అయింది మీరే. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినారు ఏమని, ఒక అడ్వకేట్ కూడా సమస్య ఎదురైందని. నేను ఒక అడ్వకేట్గా నా సమస్యను నేను తీర్చుకోవడము, సమస్య కాకుండా చూసుకోవడము నాకు పెద్ద ఇంపాసిబుల్ టాస్క్ అయితే ఏం కాదు. కానీ అవకాశాన్ని నేను కావాలని క్రియేట్ చేసుకున్నాను, ఆ భగవంతుడు క్రియేట్ చేసిన కావచ్చు. ఈ ఇన్సిడెంట్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏం జరుగుతుంది, మెడికల్ మాఫియా అనేది ఎట్లా వ్యాపిస్తూ ఉన్నది సమాజంలో, పేదవాడిని రక్తం పీడ్చుకొని తాగుతున్నారు ఈరోజు డాక్టర్స్. ఒక టెర్రరిస్టు చంపేసినని చెప్పి తెలుసు,
లేదంటే కనుక ఒక దొంగ దోచుకుంటాడని చెప్పు, తెలుసు మనకి. కానీ డాక్టర్ని మనం ఒక నెక్స్ట్ గాడ్ మనం ప్రేస్ చేస్తాము. అటువంటి డాక్టర్స్ ఈరోజు టెర్రరిస్టుల లాగా తయారైన విషయాన్ని తెలుసుకొని కూడా జీర్ణించుకుంటూ ఈరోజు ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే మన నిస్సహాయ స్థితి, మన అసమర్థతన, లేకపోతే మన చేతగాంతనమా, లేకపోతే ఈ సమాజానికి మనం భయపడుతున్నామా అనేది ఎప్పటి నుంచో నేను గమనిస్తూ ఒక్క అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉన్నాను. అవకాశం ఎక్కడ దొరుకుతుందని ఆలోచించాను. ఎంతోమంది నాకు ఫోన్లు చేసేసి, సార్ నాకు ఈ డాక్టర్ ఈ హాస్పిటల్ ఇబ్బంది అయింది, ఆ ఇబ్బంది అయింది, బిల్లులు ఎక్కువైనాయంటే నేను ఫోన్లు చేసేసి ఒక 5% 10% డిస్కౌంట్ చేసిన దాఖలాలు రికార్డెడ్గా ఉన్నాయి సార్. అటువంటి ఈ సిచ్యువేషన్స్లో నుంచి ఈరోజు నాకు సమస్య అయితే నేను పరిష్కరించుకోలేని సిచ్యువేషన్ ఈరోజు క్రియేట్ అయిందంటే నేను వీక్ గార్డెన్ గల కారణం ఎవరో కాదు, నా భార్యనే పేషెంట్ అయింది. తన గురించి అని చెప్పేసి నన్ను నేను తగ్గించుకుంటూ చివరి దాకా కూడా నేను తగ్గించుకుంటూ వచ్చిన. మెడికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎట్లా జరుగుతుందని చెప్పి నాకు కళ్ళారా చూసిన నేను. నా ఇంట్లో జరిగింది అది, బయట నేను విన్నాను, కానీ ఈ విషయంలో నేను అనుభవించినాను. నా సమస్యను నేను సాల్వ్ చేసుకోలేక కాదు, సమస్య క్రియేట్ చేసుకుంది నేనే. ఎందుకంటే ఈ సమస్యని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, విత్ ఆల్ ప్రూఫ్, విత్ ప్రతి సాక్ష్యాధారాలతో ముందుకు రావాలనుకున్నాను. ఐ ఫౌండ్ దిస్ అన్ ఆపర్చునిటీ టుడే అండ్ ఐ ఫౌండ్ యు ఆర్ ద రైట్ పర్సన్. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, లక్షల మంది వ్యూవర్స్ చూడాలి. ఎవరికి ఏమైనా కూడా నేను ఉంటానని చెప్పి నేను మాటిస్తూ ఇంటర్వ్యూ మొదలు పెట్టబోతున్నాను. సుధీర్ గారు, యూ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్, జరిగినట్టుగా నేను వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భార్యను నేను ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు ఏమేమి పెయిన్, ఎంత వేదన నేను అనుభవించినాను. ఒక లీక్ సైకలాజికల్గా, ఒక మెంటల్గా, ఫిజికల్గా, అట్ లాస్ట్ మానిటర్గా నాకు పెద్దేమి సమస్య కాదు. కానీ ప్రతి రూపాయి ప్రతి ఒక్కరికి విలువైందే. ఈరోజు నా డబ్బులు ఉన్నాయి, నేను పెట్టగలుగుతాను. లేని పరిస్థితి ఏంటిది? వాడికి ఏం జరుగుతుంది? నాకే ఇది జరిగితే ఇంకొకరికి ఏం జరుగుతుంది? అండ్ ఇది మామూలు ఒక గల్లీలో ఉన్న హాస్పిటల్ కాదు, లేదంటే మా ఊర్లో ఉన్నది కాదు, గ్రామాల్లో ఉన్నది కాదు. హైదరాబాద్ నడి ఒడ్డున ఎన్నో బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్స్లో ఇదొక హాస్పిటల్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్. అక్కడ నాకైన బిటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో ప్రజలు తెలుసుకోవాలి. ఇంకొకసారి ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉంటానని చెప్పి మాటిస్తున్నాను, మరొకసారి తెలియజేస్తాను. యూ కెన్ గో విత్ ద ఇంటర్వ్యూ అండ్ మీకు ఏం కావాలి ఇన్ఫర్మేషన్ అడగండి, అండ్ నాకు జరిగింది కూడా నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అన్నారు వైఫ్కి బాగాలేదు, సో నేను హాస్పిటల్ చూస్ చేసుకొని వెళ్ళానని. సో మీ వైఫ్కి ఏమైంది సార్? తను జ్వరం వచ్చింది, వామిటింగ్స్, మోషన్స్. తను నాకు చేసిన కంప్లైంట్ ఇది. ఏదే కానీ నాకు ఒకసారి ఏదైనా మెడికల్ ఇష్యూ అయితే నా క్లోజ్ ఫ్రెండ్ భాస్కర్ రావు గారు అనేసి ఆదిత్య హాస్పిటల్ మణికొండలో ఉంది. ఓవర్ ద ఫోన్ కాల్ హీ యూస్ టు అడ్వైజ్ మీ, సజెస్ట్ మీ. నేను ఎప్పుడైతే ఫోన్ చేస్తానో ఒక చిన్న ట్రీట్మెంట్తోని ఆమెకు వ్యాధి తగ్గుతుంది. ఈమెకి ఎప్పుడైతే ఇబ్బంది అయిందో అప్పుడు కూడా నేను ఫోన్ చేసినా ఆయన ఫోన్ కలలేదు నాకు. ఆయన ఏదో బయటికి వెళ్ళాడంటే తర్వాత నాకు తెలిసింది ఆయన ఫోన్ కలలేదు. ఆమె ఆయన ఒక ఇష్యూ ఎగ్జాగరేట్ అవుతుంది. ఆయన తర్వాత నాకు ఇంకా గత్యంతరం లేని పరిస్థితి. రాత్రి ఫోన్ చేసి నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను రావడానికి టైం పడుతుంది, ఈజ్ ఇట్ సో అర్జెంట్ దట్ యూ షుడ్ గో ఫర్ అన్ హాస్పిటల్, ఈ ట్రీట్మెంట్ అర్జెంటా, మన ఇంట్లో మెడికేషన్ ఏం చేసుకోలేమంటే నా వల్ల కావట్లేదు, నేను చస్తాను బ్రతుకుతాననే పరిస్థితిలో నేనున్నాను, ఐ నీడ్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ అంటే సరే మాకు, నేను మణికొండలో ఉండేది ల్యాంకో హిల్స్లో, దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంది? కిమ్స్ హాస్పిటల్. నాకు ఫార్చునేట్ అదృష్టం కొద్ది ఏంటంటే అదే హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ గారు నాకు పరిచయం అయినారు. ఆయనకి ఏదో కేసు అయిందని చెప్పి వస్తే డాక్టర్ కదా అన్న ఒక సింపతితోని నిజంగా బిలీవ్ మీ, 1 రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నేను ఆయనకి హెల్ప్ చేసిన. ఆయన ఉన్న మేజర్ ఇష్యూ నుంచి ఆయన బయటకు తీసుకొచ్చి ఆయన జీవితకాలం ఆయన నాకు రుణపడి ఉండాలి. ఆయన రెఫరెన్స్ ఉంది కదా అని చెప్పేసి నేను హాస్పిటల్కు తీసుకువెళ్తే ఆయన ఉన్నాడు, మీరు తీసుకెళ్ళండి నేను అడ్మిట్ చేయించుతాను అని చెప్పేసి. సరే ఆ వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి కదా అని చెప్పేసి ఆ హాస్పిటల్కి వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళానంటే 15th April 2025 11:36 నా వైఫ్ని అడ్మిషన్. నాకు ఎప్పుడైతే న్యూస్ తెలిసిందో నేను ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయింది. 11 o'clock ఆమె కిందకి వచ్చింది, హాస్పిటల్ తీసుకొచ్చి 11:30. అంటే ఆల్మోస్ట్ మిడ్ నైట్ అనేసరికి క్లోజ్ టు మిడ్ నైట్ అనగానే నాకు ఇంకా నేను ప్యానిక్ అయిపోయినా. నేను, నా వైఫ్, మా మదరు, నా సన్ అందరం కలిసేసి హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆమెను ఇట్స్ ఎమర్జెన్సీ అడ్మిట్ చేయాలన్నారు. ఇంకా నాకు టాగూర్ సినిమా మొదలైంది అక్కడ. అర్థమవుతుందా? ఒక ఫీవర్ వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి పంపొచ్చు, వామిటింగ్స్, మోషన్స్ పెద్ద సమస్య కాదు, రైట్? ఐ రెస్పెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ ద డాక్టర్ హూ రెఫర్డ్ మీ. నా ఫ్రెండే కదా రెఫర్ చేస్తున్నారు కదా అని చెప్పి హాస్పిటల్కి వస్తే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 15th నాడండి 11:26 అడ్మిట్ అయిన పేషెంట్, డిశ్చార్జ్ ఆన్ 22, 15th night.
ఎన్ని డేస్ అయిందండి? 16, 17th, 18, 19, 20, 21, 22 నాట్ డిశ్చార్జ్ అయింది. ఎన్ని డేస్ అయినాయి సార్? 7 days. మిడ్ నైట్ నేను వెళ్ళింది 11:26. నేను చెప్పట్లేదు, ఇది డాక్యుమెంట్ నా దగ్గర ఉన్న ఆధారం ఇది. ఓకే, రైట్. ఇందులో డాక్టర్ కన్సల్టెన్సీ అని చెప్పేసి వాళ్ళు నాకు వేసింది ఎంతండి? 8 days సార్. 8 days. నేను చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కనబడుతుంది ఇది. ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ అడ్మిషన్, డిశ్చార్జ్, వాళ్ళ కన్సల్టెన్సీ 8 రోజులు అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది నేను చూడలేదు సార్. నేను ఎప్పుడైతే 22nd నా డిశ్చార్జ్ అయిందో నాకేంటంటే ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, చాలా మంది ఇన్సూరెన్స్ ఉంది. 10 lakhs దాకా నాకు ఎలిజిబిలిటీ ఉంది. సరే, ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ పే చేసుకుంటే నాకేం కష్టం లేదు కదా అనుకున్నాను. మూర్ఖపు ఆలోచనది. ఓకే, కానీ ఇన్సూరెన్స్ మనకి ఎంత పే అవుతుందో మన లిమిట్ తగ్గుతుంది. మళ్ళీ 10 lakhs ఉంది కదా, 2 lakhs or 3 lakhs ఇందులో అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ క్లెయిమ్ చేయాలంటే 7 lakhs వస్తుంది. అవును. బట్ స్టిల్ వాస్ ప్రిపేర్డ్, ఎందుకంటే నా ఇమోషన్ టచ్ చేసేది నా వైఫ్ ఇష్యూ. ఐ షుడ్ నాట్ బార్గెన్ ఆర్ నెగోషియేట్. ఆ రోజు డిశ్చార్జ్ చేసేటప్పుడు 2,70,000 అయితే, ట్రస్ట్ మీ అండి, నేను కట్టింది 5,000 అడ్వాన్స్, 25,000 మళ్ళీ కట్టమన్నారు, 35,000 కట్టమన్నారు. ఏది ఇన్సూరెన్స్లో కవర్ కానీ అమౌంట్స్ మీరు కట్టాల్సి వస్తుందంటే అప్పటికి నాకు చీకటి అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోతుంది కదా, నా భార్య ఇంటికి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ నేను డిస్టర్బ్ కాలేదు. నా కొడుకు కూడా వెయిట్ చేస్తుండే ఎప్పుడెప్పుడు మమ్మీ ఇంటికి వస్తుంది డిశ్చార్జ్. సరే, నేను ఎక్కడ లెక్కలు పెట్టుకోలేదు. వాళ్ళు అడిగిన అమౌంట్ బ్లైండ్గా 35,000 నేను ప్రిపేర్డ్గా కడితే, ఎవరైతే డాక్టర్ని రెఫర్ చేస్తున్నాడో 7 o'clock నేను చెప్పినాను డిశ్చార్జ్ అవుతున్నానని. అయితే ఉండండి, మీకు బిల్ వెళ్తే నేను కన్సెషన్ ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేను బిల్స్ పంపిస్తే 7 o'clock నుంచి నన్ను 11 o'clock దాకా వెయిట్ చేసి నాకు ఇచ్చిన కన్సెషన్ ఎంత తెలుసా? 10,000 రూపాయలు. అంటే నేను 4 గంటలు వెయిట్ చేసింది కేవలము ఆ 10,000 రూపాయల గురించేనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, 10,000 నేను ఒక డ్రాఫ్ట్ చేసుకున్నా కూడా నేను సంపాదించుకోగలుగుతాను. కానీ నేను ఆ డాక్టర్కి నేను రెస్పెక్ట్ ఇచ్చిన నేను. అండ్ ఆయన మనస్ఫూర్తిగా తను ఇస్తా అనేసి అన్నాడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన. ఓకే, నాకు 11 దాకా వెయిట్ చేయించినారండి. నాకు డిశ్చార్జ్ టైము 11:10:26. నేను ఇంటికి వచ్చేసరికి 11 అయింది. ఇక్కడ కనబడుతుంది, రైట్. ఇన్సూరెన్స్ రాలేదు. ఇన్సూరెన్స్ వచ్చిన అమౌంటే షార్ట్ అయింది 35,000. అంటే 35,000, 25,000. అంటే ఓవరాల్ బిల్ ఎంత అయింది సార్? ఓవరాల్గా 2,70,000 రూపీస్ బిల్ అయింది సార్. ఓకే, అందులో 2,77,000 బిల్ అయితే వాళ్ళు నన్ను కట్టమనింది 40,000. ఆల్రెడీ నేను 5,000 కట్టున్నాను కాబట్టి 35,000 కట్టాలి. ఇంకొక 10,000 మా డాక్టర్ గారు ఫ్రెండ్ రెఫర్ చేసిన వ్యక్తి, ఆయనకి చేసిన సాయానికి ఆయన నాకు ఇచ్చిన రివార్డ్ 10,000 రూపీస్. బట్ ఇక్కడ ఓకే, 10,000 ఇచ్చిన తర్వాత 25,000 నేను ఆన్ ది స్పాట్ నేను గూగుల్ పే. ఇక్కడ క్వశ్చన్ సార్, మీరు అన్నారు వైఫ్ కి ఫీవర్, కొంచెం బ్లడ్ మోషన్స్ ఇట్లా అన్నారు కదా. సో ఇట్లా ఉన్నప్పుడు అక్కడ ఏమేమి టెస్ట్లు చేశారు? ప్రతి టెస్ట్ నేను చెప్తాను చూడండి. టెస్ట్ మంచి క్వశ్చన్ అడిగిన. టెస్ట్లు ఏమేమి టెస్ట్లు చేసినారంటే, వాళ్ళు చేసిన టెస్ట్లకి ఏమేమి బిల్లులు వేసినారని అడగండి. ప్రతిదీ నేను మీకు డాక్యుమెంట్ నేను పెడతా, ఇది కావాలంటే మీరు తర్వాత ప్రొజెక్ట్ చూపిస్తాను. ఓకే, ఒక్కో టెస్ట్ సార్, యూరియా టెస్ట్ అని పెడితే వీళ్ళు ఛార్జ్ చేసింది 600 రూపాయలు. ఇదే టెస్ట్ ఐ కంపేర్డ్ విత్ విజయ్ డయాగ్నోస్టిక్స్. ప్రతి టెస్ట్ నా విత్ రికార్డ్స్ ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళు ఛార్జ్ చేసేది 220 రూపీస్, ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసింది 600 రూపీస్. 400 డిఫరెన్స్ ఆల్మోస్ట్. ఓకే, ఓకే, ఈ డిఫరెన్స్. దాని తర్వాత క్రియాటిన్ టెస్ట్ అని పెట్టిండు, 680 రూపీస్ వాళ్ళకి ఛార్జ్ చేసిండు కిమ్స్ హాస్పిటల్. దాన్ని నేనే కాదు, మీరు విజయ డయాగ్నోస్టిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళేసి నేను ప్రతిదీ డాక్యుమెంట్ నేను పెడుతున్నా, వాళ్ళు నాకు ఇచ్చింది ఏంటన్నది. విజయ డయాగ్నోస్టిక్ వెబ్సైట్కి వెళ్తే వాళ్ళకి వీళ్ళకి ఒక్కొక్క దాంట్లో 2 times, 3 times, 4 times, 5 times డిఫరెన్స్ వస్తుంది సార్. ఓకే, నేను అది కూడా మీకు చూపిస్తాను. ఒక టెస్ట్ వాళ్ళు ఎందుకు చేసినారు నాకు అర్థం కాలేదు సార్. 30,000 రూపీస్ అయింది అది. అయితే నేను పూర్తిగా మీకు చెప్పలేదు. 22nd డిశ్చార్జ్ అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోతే నేను 2,70,000 ఏదైతుందో నా ఇన్సూరెన్స్ కొంత కట్టింది, నేను కొంత కట్టినా. అయిపోయిన తర్వాత అగైన్ ఐ వెంట్ టు ద హాస్పిటల్, అన్ఫోర్స్డ్ సర్కమ్స్టెన్సెస్. మళ్ళీ ఆమె హెల్త్ డిటారేట్ అయింది, ఇంకా థింగ్స్ ఎగ్జాగరేట్ అవుతున్నాయి, నా వల్ల కావట్లేదని డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఇంకో టెస్ట్ కండక్ట్ చేయాలని, మీరు రేపొద్దున మీ వైఫ్ని తీసుకురండి అన్నాడు. ఏ రోజు అనేసి అంటే అది దట్ వాస్ 25th అండి. 22nd ఏప్రిల్ నేను కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా. 25th మళ్ళీ నైట్ 10:30కి తీసుకెళ్ళి 3 daysకే. ఎస్, తీసుకెళ్ళిన తర్వాత 25th నాడు, 23rd, 24th 2 రోజులు ఇంటనే ఉన్నాం. 25th ఎస్ వి వెంట్. నన్ను అడ్మిట్ చేసింది, తనని అడ్మిట్ చేసింది 10:29 డాక్యుమెంట్ చెప్తుంది. రైట్, టెస్టులు రాయాలని, టెస్ట్ కండక్ట్ చేయాలని ఒక రోజు పేషెంట్ అడ్మిట్ చేద్దాం అబ్జర్వేషన్లో. అది ఎన్ని రోజులు అయింది తెలుసా? 1st May దాకా అయింది. అంటే అడ్మిటెడ్ ఫర్ నదర్ 5 days. 25th నైట్ 10:30 కదా,
26, 27, 28, 29, 30, 1. ఓకే 5 days. యా డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే టోటల్గా 26, 27, 28, 29, 30 ఫస్ట్ నుండి ఆల్రెడీ 30th డిశ్చార్జ్ అయిపోయింది కూడా. కానీ ఆమెను ఫస్ట్ దాకా హోల్డ్ చేసినారు. ఎందుకు? ఇన్సూరెన్స్ అప్రూవల్ రాలేదని చెప్పేసి. ట్రస్ట్ మీ అండి, ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అప్రూవల్ రాలేదని చెప్పేసి అంటే ఐ వాస్ వెయిటింగ్ ఫర్ నైట్ 12 o'clock దాకా ఇన్సూరెన్స్ అప్రూవల్ రావాలి. ఎవరికైనా డబ్బే. నువ్వు కట్టేసి తర్వాత రియంబర్స్మెంట్ చేసుకుంటావు. రియంబర్స్మెంట్ చేస్తే అడిగితే ఏమైతే తెలుసా సార్, 2 lakhs రూపీస్ని మనం ఒకరు క్లెయిమ్ చేస్తే వాడు 70,000 ఇస్తాడు. వానికి ఆ సీరియస్నెస్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్ కట్టేసింది కదా డబ్బులు. వై షుడ్ వి పే అగైన్ అని చెప్పేసి వాళ్ళు డైల్యూట్ చేస్తారు. నాకు ఆ విషయం తెలుసు. నేనేమన్నానంటే అంటిల్ ద ఇన్సూరెన్స్ అమౌంట్ గెట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మై వైఫ్ అవుట్. నేనైతే డబ్బులు నేను కట్టనని చెప్పిన. ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాడు అనేది ప్రతిదీ నేను గమనిస్తూనే ఉన్నా. నాకు అవకాశం కావాలి. నేను ఓపెనింగ్లో చెప్పిన మీకు, ఎక్కడ వీడు దొరుకుతారని చెప్పి చూసిన. అవకాశం కావాలి. రాత్రి దాకా ఇన్సూరెన్స్ రాలేదు, శాంక్షన్ రాలేదు. వాడిని డిశ్చార్జ్ చేయాలి నా వైఫ్ని. తెల్లారి దాకా చూసినాను సార్. రాత్రి 12 దాకా నేను నా సార్ నిద్ర ఉన్న హాస్పిటల్లోనే. మీరు కావాలంటే హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజెస్ చూస్తే మీకు కనబడతాయి. తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock దాకా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో కిమ్స్ హాస్పిటల్, కమలాకర్ అనుకుంటా ఆయన పేరు. సో ఆయనకు ఫోన్ చేసిన, లెట్ మీ చెక్ హిస్ నేమ్. ఫోన్ చేసేసి నేను ఒకటే చెప్పిన, 12 గంటల దాకా నేను నీకు టైం ఇస్తాను, ఎందుకంటే పేషెంట్ నిన్న డిశ్చార్జ్ అయింది, నువ్వు ఇవాళ రిలీవ్ చేయాలి. ఇంకొక సర్ప్రైజింగ్ ఏం తెలుసా, ఎంత బాధాకరం తెలుసా, పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత నైట్ నేను హాస్పిటల్లో లేను, నేను అటు ఇటు బయట తిరుగుతున్నా. నా వైఫ్ బెల్ కొట్టేసి, అమ్మ నేను అన్నం తినలేదు, కొంచెం జ్యూస్ పంపించారంటే, డిశ్చార్జ్ అయిన పేషెంట్ మేమేం సర్వీస్ ఇవ్వం మేడం, మీరు పోయి తెచ్చుకోవాలి. డిస్పైట్ ఆఫ్ పేయింగ్ అమౌంట్ 2,70,000 అదివరకు కట్టినా, ఇది సెకండ్ టైం జరిగిన ఇన్సిడెంట్ ఇది. మీరు పోయి తెచ్చుకోవాలంటే ఆమె నడిచే పరిస్థితుల్లో లేదు. అటెండర్గా నేను బయట ఉన్నా, నేను ఇవ్వానేసి అనేసి వాళ్ళు ఇచ్చిన రిప్లై అదండి. జ్యూస్ బాటిల్ కూడా ఇవ్వలేదు సార్. కిమ్స్ హాస్పిటల్ 2,70,000 బిల్లు కట్టినప్పుడు కూడా ఇది జరిగింది, ఇది వాస్తవం. ఇది నేను టాలరేట్ చేసిన. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. ఆమె ఎక్కడుంది, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి డబ్బులు కడితే తప్ప చేయరని సార్. ఇన్సూరెన్స్ వస్తే తప్ప డిశ్చార్జ్ కాదు. ఓకే. సో అప్పటిదాకా నేను వెయిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఆయనకు ఫోన్ చేసేసి 12 దాకా నేను వెయిట్ చేస్తాను. 12 o'clock కనుక నా వైఫ్ను కనుక మీరు డిశ్చార్జ్ చేయకపోతే నేను తీసుకెళ్ళిపోతున్నా నా భార్యని, ఎవడు ఆపినా కూడా నేను స్పేర్ చేసే ప్రసక్తే లేదని చెప్పిన. ఏం జరిగిన తర్వాత 12 o'clock దాకా వెయిట్ చేసినాను. వాళ్ళకి నేను పంపించిన మెసేజ్ మీకు మళ్ళీ నేను ఈ స్క్రీన్ షాట్ నేను పెడతా, క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, చూపించండి. కమలాకర్ ఒకవేళ కనుక నా వైఫ్ని నేను డిశ్చార్జ్ చేసుకుంటా, 10:30కి నేను హాస్పిటల్కి వస్తున్నా, డ్యూటీ డాక్టర్ నన్ను అటెండ్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎందుకు శాంక్షన్ కాలేదు అన్నీ కూడా నాకు వివరాలు చెప్పాలి. ఒకవేళ కనుక అది కనుక జరగకపోతే కనుక 12 గంటలకు నేను తీసుకెళ్తే నేను ఎవరు ఆపినా కూడా నేను మాత్రం స్పేర్ చేయాలని చెప్పేసి ఆయనకు ఒక మెసేజ్ పెట్టినా, అది రికార్డ్ అయినది. పెట్టిన తర్వాత 10:30కి నాకు రీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు నన్ను అటెండ్ కాలేదు. 12 దాకా నేను వెయిట్ చేసి మెసేజ్ పెట్టేసి 12 o'clock నా వైఫ్ని బయటకు తీసుకొచ్చాను. తీసుకొస్తుంది చూసి సెక్యూరిటీ గార్డు నన్ను బలవంతంగా పోనీయకుండా ఆపేసినారు. ఎందుకంట? ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ అయితేనే కనుక తప్ప మీరు బిల్ కడితే తప్ప తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ కాలేదనేది ఎప్పుడు చెప్పాలి సార్? ఫస్ట్ డే చెప్పాలి, లేకుంటే సెకండ్ డే అన్నా చెప్పేసి. 5 రోజుల దాకా ఎందుకు ఆపాలి సార్? మీకు ఇంకో లాజిక్ చెప్తా, చెప్పండి. ఆ 5 రోజుల దాకా నన్ను ఆపినని చెప్తున్నాను కదా. మీకు క్యాలెండర్ డేటు 25th April 2025 11/10/29కు పేషెంట్ వస్తే ఫస్ట్ డిశ్చార్జ్ అయిందండి. డాక్టర్ కన్సల్టెన్సీ 5 రోజులకు వాళ్ళు వేసింది బెడ్ ఛార్జెస్ రోజుకు 9,000 రూపాయలు. డాక్టర్ కన్సల్టెన్సీ 6 రోజులకి ఇస్తున్నారు. 5 daysకి బెడ్ మీద ఉంటే 6 days ఎట్లా ఇస్తారు? ఎస్, ఫనీ థింగ్ చెప్తా. 10:30కి అడ్మిట్ అయింది కదా, అవును, 25th డేట్ కౌంట్ చేయాలన్నట. 25th గంటన్నర డేట్ కౌంట్ చేసి ఏం చేయాలి, డాక్టర్ కన్సల్టెన్సీ ఛార్జ్ చేయాలి. ఎంత అంటే ఒక్క డాక్టర్ కన్సల్టెన్సీ వచ్చి 3,750 రూపాయలు. ఈయన డాక్టర్ కాదు సార్, ఆయన కంటే ఇంకొక జూనియర్ డాక్టర్ ఒకటి ఉంది, అసిస్టెంట్ ఫిజిషియన్, ఆమె కన్సల్టెన్సీ ఎంత తెలుసా, 1,875 రూపాయలు 6 రోజులకి. 5 రోజులు బెడ్ మీద ఉంటే 6 రోజుల కన్సల్టెన్సీ. మరి 10:30కి వచ్చిన పేషెంట్ నైట్ మిడ్నైట్ 10:30 PM అని చెప్తుంది. మరి ఆ పేషెంట్కి నువ్వు వచ్చి చెకప్ చేసినావా? చేయలే. ఎట్లా ఇస్తున్నారంటే మా టారిఫ్లో అట్లా ఉంటుంది. ఎవడి కడితే ఎవరి పైసలు కట్టేది నీకంటే ఇన్సూరెన్స్ కడుతుంది. ఇన్సూరెన్స్ పైసలు ఎవరి పైసలు రా బాబు, అవి ఇట్స్ అ పబ్లిక్ మనీ, ఇట్స్ అ పబ్లిక్ రెవెన్యూ. నా డబ్బు కాదు అది, నీ డబ్బు కాదు. ఇదే ఇన్సూరెన్స్ ఒకటి చెప్తాను సార్, 10 lakhs నాకు ఎలిజిబిలిటీ ఉంది. వీడి వేసిన ఈ దొంగ లెక్కలన్నీ తీసి పక్కన పెడితే సగానికి సగం కూడా కాదు ఇవి. అవునా? నెక్స్ట్ నాకు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక 8 లక్షలు కట్టాల్సి వచ్చిందో 10 లక్షలు కట్టాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు కట్ చేసిన 4 lakhs మినాయిస్తే
ఎంతైతే ఉంటుందో అదే 6 lakhs ఎలిజిబిలిటీ ఇస్తాడు, కానీ అంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వవు. వీడేసి దొంగ బిల్లుల వల్ల ఇంకొక 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ నాకు గనక అయితే గనక నేను కట్టుకోవాలి డబ్బులు. వాట్ ఈస్ దిస్? బట్ మీరు ఈ క్వశ్చన్ చేసినప్పుడు అక్కడున్న అథారిటీ వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వలేదా? అడిగినాను నేను. మా నోమ్స్ అట్లా ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీకి మాకున్న అండర్స్టాండింగ్ ఇది. ఇన్సూరెన్స్ కంపెనీకి నీకు ఇట్లా అండర్స్టాండింగ్ ఉంటే ఈ యొక్క అమౌంట్ని అంత ఈజీగా ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, రైట్? అవును. దానికి ఖచ్చితంగా ఇష్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ, స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఇవన్నిటికి కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది 4 గోడల మధ్యనే ఆ డాక్యుమెంట్ ఉంటుంది. ఈరోజు మీకు చెప్తే కొన్ని లక్షల మందికి ఇది రీచ్ కావాలని నా ఉద్దేశం. బట్ అక్కడ ఒక డాక్టర్ కన్సల్టేషన్కి 3700 కనిపిస్తుంది, మళ్ళీ ఫిజియో వాళ్ళు వస్తే 1800 కనిపిస్తుంది. మామూలుగా మనం ఒక జూనియర్ డాక్టర్ కన్సల్టెన్సీ జనరల్ ఒక హాస్పిటల్కి వెళ్తే 1000 1500 తీసుకుంటారు. బట్ ఇక్కడేంటి సార్ ఇంత ఎక్కువ ఉంది? ఫనీ థింగ్ చెప్తా సుధీర్ గారు, 3750 రూపాయలు డాక్టర్స్ కన్సల్టెన్సీ. ఎప్పుడు నా వైఫ్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్గా అడ్మిట్ అయి ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఇన్ పేషెంట్గా అడ్మిట్ అవుతుందో 9000 రూపాయలు బెడ్ ఛార్జెస్ వేసినారు సార్. నువ్వు వెయ్యి, నేను కాదని నేను. ఈ కన్సల్టెన్సీ అమౌంట్ ఏదైతే ఉన్నదో నువ్వు ఎన్ని రోజులు చూస్తావు అన్ని రోజులు తీసుకో, కానీ ఒక డే నువ్వు అడిషనల్గా చూడడానికి ఎందుకు వేసినావు? అదే కదా. ఇంకోటి, నీ దగ్గర జనరల్ కన్సల్టెన్సీకి వెళ్తే ఎనీ డాక్టర్ 1200-2000 రూపాయలు తీసుకుంటాడు కావచ్చు మ్యాక్సిమం, అంతే. నీ దగ్గర ఇన్ పేషెంట్కు నువ్వు ట్రీట్మెంట్ మీద నీకు కమిషన్స్ వస్తాయి, నీ బెడ్ ఛార్జెస్ నువ్వు వేస్తావు, నీకు కావాల్సిన టెస్టులు అన్ని అడ్డమైన టెస్టులు అన్ని అవసరం ఉన్నా లేకపోయినా రాసుకుంటావు, టెస్ట్ల మీద నీకు మళ్ళీ కమిషన్లు వస్తాయి, డాక్టర్ కన్సల్టెన్స్ చేసినందుకు డాక్టర్కి కమిషన్స్ వస్తాయి, రెఫర్ చేసిన వాడికి కమిషన్స్ వస్తాయి. నీ కమిషన్లో కుటారిని పెంచుకోవడానికి అని చెప్పేసి, నువ్వు కమిషన్లు దొబ్బడానికి అని చెప్పేసి పేషెంట్లను అడ్డంగా బుక్ చేసేసి అడ్డగోలు బిల్లులు వేసేసి నువ్వు డిశ్చార్జ్ చేయరా బాబు అంటే డిశ్చార్జ్ చేయకుండా 24 గంటల కంటే ఎక్కువ నా వైఫ్ని ఆపినందుకు నా భార్యని నేను బయటకు తీసుకొస్తే సెక్యూరిటీ గార్డ్స్తో ఆపించినాడు ఈ దొంగ నా కొడుకు వీడు. ఇంతే కాకుండా నేను గొడవ పెడుతున్నానని చెప్పేసి పోలీసులను పిలిపించినాడు. మీకు ఆ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. ఎప్పుడైతే పోలీసులు నా దగ్గరకు వచ్చినారో నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత అన్ని మూసుకొని పోయినారు. ఎందుకంటే అక్కడ తేడా వస్తే ఏ ఒక్కడి ఉద్యోగాలు ఆడుండయి. వీళ్ళు చేస్తే ఇల్లీగల్ పనికి ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుంటా మిమ్మల్ని ఎంకరేజ్ చేయి. యూజ్లెస్ బ్లడీ ఫెలోస్. మీ కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క అంతం ముగించడానికి ఇది ఆరంభం అని చెప్తా ఉన్నాను. ఏదైతే ఇదో జరుగుతుంది దీని మీద నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోతున్నాను, ద నేషనల్ ఫోరం ఫర్ యాంటీ మెడికల్ మాఫియా. దిస్ ఇస్ ద ఫోరం ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్. దానికి ఖచ్చితంగా ఎక్కడ ఎవరికి ఇటువంటి జరిగినా కూడా నేను లీగల్గా ఫైట్ చేస్తా. నా టీం ఉన్నారు, ప్రతి ఒక్కరితో నేను ఫైట్ చేయించుతా. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా నా నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, మీరు నాకు ఫోన్ చేయండి, నేను మీ అందరికి అందుబాటులో ఉంటా. ఈరోజు ఈ ఇనిషియేషన్ నేను తీసుకోవడానికి సుధీర్ గారు నేనేదో డబ్బులు లేకని కాదు, డబ్బులు కట్టే కెపాసిటీ లేకని కాదు, లేకపోతే హాస్పిటల్ నిలదీయలేకని కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలని చీల్చి చెడ్డాలే కెపాసిటీ నాకు లేకని కాదు. కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ప్రజల్లోకి వెళ్ళాలి, పబ్లిక్ తెలుసుకోవాలి. ఎవడైతే పేదోడండి, ఒకటి చెప్తున్నా, నాకు ఫోన్స్ వస్తుంటాయి, మా ఊరు నుంచి వస్తారు, డాక్టర్ కదా అడ్వకేట్ కదా, కొంచెం ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి, అన్న ఉన్న బంగారం అంతా కుదబెట్టినన్న, నా భార్య నాడు వదులుతలేడన్నా, 5 లక్షల బిల్ అయిందన్నా, ఏమన్నా డిస్కౌంట్ చెప్పి అన్న, ఇంకా మేము చచ్చిపోకటి తప్ప మాకు ఇంకొక సోర్స్ లేదన్నా, డబ్బులు మమ్మల్ని కోసినా రావన్నా, ఈ నా కొడుకులు వదిలిపెడతలేరన్నా, డిశ్చార్జ్ చేయరు పేషెంట్ని, కనీసం 10,000 డిస్కౌంట్ చేయరు నా కొడుకులు, మనం తీసుకుపోయి వాళ్ళని అడ్మిట్ చేస్తాము, మన రక్తాన్ని ఇట్లా తాగుతా ఉన్నారు వాళ్ళు. ఈ యొక్క డాక్యుమెంట్ వాడిచ్చిందే నేను చెప్తున్నా, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిందే. నేను దీంట్లో అచ్చు తప్పున్నా కూడా నేనే ఫోరం ఇన్ ద స్టేట్ ఆర్ కంట్రీ ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ దిస్ ఫెలోస్. అండ్ మీరు నాకు చూపించిన దాంట్లో ఒకే టెస్ట్ రెండు సార్లు చేయించినప్పుడు అమౌంట్ కూడా డిఫరెన్స్ ఉంది కదా సార్? ఒకే టెస్ట్ 2 సార్లు చేస్తే అప్పుడు చేసిన టెస్ట్ ఐ షో యూ. సిఆర్పి అని ఒక టెస్ట్ చేసినాడండి, 1910 రూపీస్ అండి. అదే సిఆర్పి టెస్ట్ అండి 2480 రూపీస్ అండి. సేమ్ హాస్పిటల్, సేమ్ సీక్వెన్స్లో. రైట్. మీకు ఇంకో సర్ప్రైజ్ చెప్తా సార్. ఒక టెస్ట్ 30,000 సార్, సిటీ స్కాన్ అని చెప్పి చేసినాడు సార్, 30,390 రూపాయలు అండి. 30,390 రూపాయలు. సిటీ స్కాన్ ఎందుకు చేయాలంటే దానికంటే ముందు ఇంటెస్టైన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి మేము చెక్ చేస్తే మాకు వి కుడ్ నాట్ ఫైండ్ అవుట్. సిటీ చెస్ట్ అని చెప్పి ఏదో చేస్తున్నారు, దాంట్లో వీళ్ళు ఛార్జ్ చేసింది 13,730 రూపీస్. రైట్. ఇదే టెస్ట్ నేను వెరిఫై చేశాను సార్, బయటకు వెళ్తే 2,500 రూపీస్ అండి. రైట్. ఇది నేను కావాలంటే దీని ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, నేను మీకు ఇస్తా, మళ్ళీ దాంతో మీరు ప్రొజెక్ట్ చేయండి. ఓకే. 30,000 ఎక్కడ సార్, 11,000 ఎక్కడ సార్? నేను చెప్పేది
విత్ బిల్ నేను పెడుతున్నా. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు పెట్టిన టెస్ట్ నేను చెప్పడం కాదు, విజయ డయాగ్నోస్టిక్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు దాంట్లో ఈ టెస్ట్కి ఎంత అని చెప్పి కొట్టండి. మీకు వాళ్ళు చూపించుతున్న రిపోర్ట్లో 11,000 రూపీస్ సార్. అసలు ఈ టెస్ట్ అవసరం అంటే అక్కర్లేదు. ఈ టెస్ట్కి సెకండ్ ఒపీనియన్ ఇవ్వాలని చెప్పేసి వీడు మళ్ళీ ఏం చేసినాడు, అదే డాక్టరు నెక్స్ట్ డే మళ్ళీ పేషెంట్ హోల్డ్ చేసినాడు. టెస్ట్ ఇంకా రిపోర్ట్ రాలేదని చెప్పి ఇంకొక రోజు హోల్డ్ చేసినాడు. మొత్తం కంక్లూజన్లో వాళ్ళు చేసింది ఏంటంటే, నువ్వు వాడుతున్న టాబ్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక 40 mg మేము పెంచుతున్నాము, ఆ 40 mg పెంచుకొని మీరు వాడండి అన్నారు. డోసేజ్ పెంచినారు. దాని రెప్లికేషన్ ఏం జరిగింది తెలుసా సార్? ఈమెకు హార్ట్ పాల్పిటేషన్ అవుతా ఉన్నది, ఇబ్బంది అవుతా ఉన్నదని ఇప్పుడు మాట్లాడుకొస్తుంది. వెరీ ప్యాథటిక్ ఒక సిచ్యువేషన్ నేను చెప్తాను సుధీర్ గారు. ఇదే విషయం నాకు ఫోన్ చేసి చెప్తే నేను అన్నాను, డాక్టర్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పంటే, తను డాక్టర్ ఫోన్ చేస్తే 2 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దెన్ ఆఫ్టర్ ఒక మెసేజ్ పెట్టు అనేసి అన్నాను. నా వైఫ్ తను అడ్వకేటే, తను చదువుకుంది, రైట్. నేను అన్నాను మెసేజ్ పెట్టు డాక్టర్కి, వాట్ ఈ రెస్పాన్స్ లెటర్ సీబోల్కి. ఆమె మెసేజ్ పంపింది సార్. మెసేజ్ పంపిస్తే అదే డాక్టర్ అంటాడు ఏంటంటే, నేను బిజీగా ఉన్నాను, నేను మీ ఫోన్ ఎత్తలేకపోయినాను, అండ్ నేను ట్రీట్మెంట్ మీకు ఇవ్వలేను, మీరు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి రిప్లై ఇచ్చినాడంటే. ఇంత ఖర్చు పెట్టి ఇన్ని చూపించుకున్నాక కూడా వాళ్ళ ట్రీట్మెంట్ మీద వాళ్ళకి నమ్మకం. ఎందుకంటే నేను గొడవ పెట్టింది కదా, పాయింట్అవుట్ చేసిన కదా, వాళ్ళు తప్పులు ఎత్తి చూపించింది కదా, ఓకే నేను చూపిస్తా. ఇది డాక్టర్ ఇచ్చిన రెస్పాన్స్. నేను ఇదే మళ్ళీ మీకు పంపిస్తా, చూపించండి. డాక్టర్ రిత్విక్ గోలా, కిమ్స్ హాస్పిటల్, నా వైఫ్ ట్రీట్ చేసిన డాక్టర్ ఇద్దరు. ఓకే, బాగానే ట్రీట్మెంట్ ఇచ్చినాడు, నర్సులు బాగానే చూస్తున్నారు, అటెండెన్స్ బాగా చూస్తున్నారు, ట్రీట్మెంట్ పరంగా అన్ని బాగానే చూస్తున్నారు. మరి నువ్వు ఇంత బాగా చూసింది ఎందుకు? ఇందుకా డబ్బులు దొబ్బడానికా? నీ డ్రామాలు ఎందుకు? ఈ నటనలు ఎందుకు? నువ్వు అన్నీ చేసినావు, ఐ యాక్సెప్ట్ దాట్. నీ నర్సెస్ అన్నీ చేసినారు, బిల్లు కొట్టగానే పిలిచినారు, ఐ యాక్సెప్ట్ దాట్. బయటికి వెళ్తున్నంటే నువ్వు మంచంలో పడుకోబెట్టి తీసుకెళ్ళినారు టెస్ట్లకి, ఐ యాక్సెప్ట్ దాట్. నువ్వు వీల్ చైర్లో నువ్వు తీసుకెళ్ళినావు, ఐ యాక్సెప్ట్ దాట్. నువ్వు చూపించిన ఈ మానవత్వానికి నీకు సల్యూట్ కొట్టాలి, నేను ఒప్పుకుంటాను. నిన్ను ఏదైతే నేను ప్రేజ్ చేసుకొని నా వైఫ్కి ఒక గాడ్ లాంటి ఒక డాక్టర్ దొరికిందని చెప్పి అనుకున్నది, నువ్వు మొత్తం తీరా ఎంటైర్ ఎపిసోడ్ క్లోజ్ అయిన తర్వాత నువ్వు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్కు, నువ్వు నాకు కట్టించుకున్న బిల్కి, లాస్ట్కు నువ్వు నాకు ఇచ్చిన రెస్పాన్స్కి ఈ మెసేజ్ ఏం సమాధానం చెప్తుంది చెప్పండి? నేను ఇచ్చిన రిప్లై కాదు, నా వైఫ్ తను నాకు గుండె కొట్టుకుంటా ఉంది, నేనేం చేయాలి, స్పీడ్ హార్ట్ బీట్స్ ఉన్నాయి అంటే, క్యాన్ యూ గో టు ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి, దేర్ ఈస్ ఐబిడి క్లినిక్ స్పెషలిస్ట్, అక్కడ పోయి కన్సల్ట్ చేయండి అంటున్నారు. ఇది ఆయన నాకు ఇచ్చిన మెసేజ్ సార్. నీకు నేను రోజుకు 3,750 రూపాయలు నేను కన్సల్టెన్సీ ఇస్తే ఒక్క ఫోన్ కాల్ నువ్వు అటెండ్ కాలేవు, ఒక్కసారి నువ్వు తిరిగి ఫోన్ చేసి మాట్లాడలేవు. నా వైఫ్ నా గుండె కొట్టుకుంటుంది, నువ్వు ఇచ్చిన హెవీ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ వల్ల నాకు పాల్పిటేషన్ వస్తుంది, నేనేం చెయ్యాలనేసి నేను కనుక్కుందా నీకు ఫోన్ చేస్తే, నువ్వు ఫోన్ ఎత్తకపోతే అదే విషయం నీకు మెసేజ్ పెడితే, నువ్వు కనీసం ఫోన్కు కాల్ బ్యాక్ చేయకుండా, నువ్వు ఇచ్చే రిప్లైలో కనీసం ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయకుండా 4.5 లక్షలు తీసుకున్న తర్వాత నువ్వు ఇచ్చే రిప్లై ఏంది, నేను నీకు చెయ్యను, నువ్వు పోయి ఇంకో డాక్టర్ని చూసుకోమా, తొక్కేస్తా నా కొడక, నిన్ను దొరకవా నువ్వు నాకు. దిస్ ద మెసేజ్ ఐఎమ్ గివింగ్ టు ద డాక్టర్ రిత్విక్ గోలా. నీ మీద క్రిమినల్ కేసు పెట్టేసి నేను కోర్టుకి ఏరుస్తా. గుర్తుపెట్టుకో డాక్టర్ రిత్విక్ గోలా, నీ మీద, నీ కంపెనీ మీద, నీ హాస్పిటల్ మీద డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సూ విత్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ ఐఎమ్ హ్యావింగ్, ఇట్స్ ఆల్ రికార్డెడ్ డాక్యుమెంట్స్. బట్ బిఫోర్ మీరు అడ్వకేట్ అని వాళ్ళకి తెలుసా సార్? ఆయనకి తెలుసో తెలియదు, నాకు తెలియదు, నేను తెలియాలని కూడా నేను అనుకోలేదు. అంటే హాస్పిటల్లో ఉన్నంత సేఫ్ అక్కడ ఐ నెవర్ రివీల్డ్, నేను ఆయనకి రివీల్ చేయలేదు, చేయాలని కూడా అనుకోలేదు. మేబీ నాకు తెలిసిన డాక్టర్ ఆయన ఏమైనా చెప్పినో లేదో నాకు తెలియదు. అడ్వకేటే కాదు, నాకు ఇంకా కూడా చాలా హిస్టరీ ఉన్నది. ఇప్పుడు నేను ఏంటనేది కూడా నేను చూపిస్తాను డాక్టర్కి. బట్ మీరు అర్థం చేసుకున్నారు అంటే చాలా మంది సామాన్యులు ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వస్తారు, ఇటువంటి అవకతవకలు జరుగుతుంటాయి కదా. సో మీకు ఈ అంత ఇన్సిడెంట్లో మీలాగా ఎంతో మంది ఉంటారు, స్క్రీన్కి వచ్చి చెప్పేవాళ్ళు ఉండరు. సో మీరేమనుకున్నారు? నేను ఒకటండి, నాకు ఎప్పుడు ఏ అవకాశం దొరికినా, మీరు నా ఛానల్, నా ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి టీవీస్లో, ఒక రైట్ మెసేజ్ నా నుంచి వెళ్ళాలి, రైట్ కాజ్కి నేను ఫైట్ చేయాలి. ఏదైనా కానీ లెట్ ద కాన్సిక్వెన్సెస్, వాట్ ఎవర్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్, లెట్ హూ ఎవర్ కమ్ ఇన్ ద స్టేట్, ఎనీబడి ఇన్ ద స్టేట్ హూ ఎవర్ వాంట్స్ టు ఛాలెంజ్ మీ, నేను వస్తా, ఓపెన్ ఫోరంకి వస్తా, ఛాలెంజ్ చేయండి. ఐఎమ్ 100% రైట్ ఇన్ మై ప్రాస్పెక్ట్స్. కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా నేను నిలదీస్తాను, నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఇది జరిగింది ఎవరికో కాదు, నా ఇంట్లో జరిగింది, ఇది నాకు జరిగింది. నేను ఎప్పుడైతే అనుకున్నాను నా ఇంట్లో జరిగిన సమస్యకి నేను కొట్లాడొద్దు అనుకున్నా, ఇది నా క్రెడిబిలిటీస్ని డ్యామేజ్ చేస్తుందేమో అనుకున్నా, నేనేదో 4-5 లక్షలు కట్టలేక నేను కొట్లాడుతున్నానేమో అనుకుంటాను అనుకున్నా. కానీ
నేను కొట్లాడితే నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేదు, ఎందుకంటే సమస్య నాది కాబట్టి. కానీ ఇంకొకరి గురించి నేను కొట్లాడితే ఎవడెక్కడ నమ్ముడు పోవచ్చు, ఎక్కడైనా కొల్లుడు కావచ్చు. అవును. ఈరోజు ఇది డాక్యుమెంట్ నాది, నేను ఎక్కడైనా నేను ఫోరం నీ ఫోరం నేను ఫైట్ చేయొచ్చు. కానీ ఇంకొక కేసు నేను కనుక తీసుకుంటే వాడు ఒకరికొక కొల్యూడ్ అయిపోయింది అనుకోండి, ఇది నేను పబ్లిక్లో నేను ఎలివేట్ చేయలేకపోతాను. అండ్ మీరు అన్నారు విజయ డయాగ్నోస్టిక్స్లో చూస్తే ప్రైసెస్లో చాలా వేరియేషన్ కనిపించిందని, వాళ్ళని క్వశ్చన్ చేయలేదా మీరు? ఎప్పుడు చూసాను తెలుసా సుధీర్ గారు, సార్ నాకు పెయిన్ ఎప్పుడు అనిపించింది తెలుసా, ఈ మెసేజ్ నేను చదివిన తర్వాత నాకు పెయిన్ అనిపించింది. నేను ఇన్ని డబ్బులు కట్టిన తర్వాత కూడా ఐ వాస్ జస్ట్ లీవింగ్ ఇట్ ఆఫ్. అంటే ఈ 4 లక్షలు 5 లక్షలు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త కట్టింది, నేను కొత్త కట్టుకున్నా, నాకు పెద్దగా ఏముంది పెద్దగా. ఇదే టైం నేను నా కేసులో వైపు నేను ఇంటర్వ్యూ చూస్తే 4 లక్షలు సంపాదించిన పెద్ద నాకు సమస్య కాదు. ఐ డోంట్ వాంట్ టు హెల్డ్ అప్ విత్ దిస్ బ్లడీ థింగ్స్ ఇన్ మై మైండ్. ఐ జస్ట్ వాంట్ ఇగ్నోర్ ఇట్, ఐ వాంట్ లీవ్ ఇట్ అంతే. ఇదే టైం నేను ఇంకో దిక్కు వెచ్చిస్తే 4 లక్షలు కాదు 40 లక్షలు నేను సంపాదించుకోవచ్చు. నేను వకీల్ని, నన్ను ఎవరు అడిగేటోడు లేదు. నా టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ ఓన్లీ మై టైం, దట్స్ ఆల్. అట్లా అనుకుంటాను. కానీ ఈరోజు నేను వీటికి రావడానికి గల కారణము, ఒక్కడికి నాకు ఇది జరిగితే ఎన్ని వందల వేల మంది పేషెంట్స్ ఈరోజు హాస్పిటల్లోకి ఈ దొంగ నా కొడుకులను దేవుళ్ళు అని చెప్పేసి నమ్ముకొని పోతున్నారు. చెప్పండి, దేర్ షుడ్ బి ఏ బ్యాటిల్. మొదలుగానికి ఏదో ఒక అడుగు ముందు వేయాలి. ఒక్కటి నుంచి మొదలు పెడితే 100 దాకా లెక్క పెడతాం, 100 నుంచి మొదలు పెడితే 1000 దాకా లెక్క పెడతాం. ఉద్యమం అనేది ఏదో ఒక రోజు మొదలు కావాలి, అది నా నుంచే కావాలి ఈ నా కొడుకుల మీద అనేది ఒక నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా. సో లెట్ మీ ఫైట్ దిస్ బ్యాటిల్ అండ్ ఐ వాంట్ యూ పీపుల్ టు సపోర్ట్. అండ్ నాతో పాటు జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా కింద నెంబర్కి ఫోన్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ ఫర్ యూ, ఐఎమ్ విత్ యూ. ఎవరికి ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో జరిగిన సుధీర్ గారు నేను చెప్తున్నాను, మీరు కూడా నా పట్ల నిలబడింది, మీరు నాకు కోఆపరేట్ చేయండి. ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ యూ కదా, స్టేట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ కావాలి, ఒక మార్పు అయితే రావాలండి. దట్స్ మై ఇంటెన్షన్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే అంతా ఒక రకంగా జరిగింది, మేడంకి ఏం అవ్వలేదు కాబట్టి బాగుంది. ఇన్ కేస్ ఏమన్నా అయింటే సార్? ఒకటండి, మన రాతని మన చావుని ఎవరు ఆపలేరు, రైట్? ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడికైనా ఎవరైనా పోవాల్సిన వాళ్ళే. ఏదన్నా జరుగుంటే అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ ప్రాపర్ రీజన్ ఉండాలి అండ్ ప్రాపర్ కాజ్ ఉండాలి. అండ్ ఏదైనా జరిగేదాకా వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళని నేను వదిలిపెట్టాను కదా, దీనికే వదిలిపెట్టలేదు. ఇంకేదైనా జరిగితే ఎట్లా వదిలిపెడతానా? అండ్ యాజ్ ఎ ఫాదర్ గా మీకు ఒక కిడ్ కూడా ఉన్నారు, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్ ని మెయింటైన్ చేయాలి. అండి, ఇప్పుడు పొద్దున నేను ఆమెకి వెళ్ళి టిఫిన్ ఇచ్చేసి, మళ్ళీ నైట్ వెళ్ళేసి టిఫిన్ ఇచ్చేసి, పొద్దున కోర్టు కేసులు చూసుకోవాలి, నా ఆఫీస్ చూసుకోవాలి. ఇవన్నిటికంటే నాకు వర్క్ ప్రెషరు, సొసైటీ ప్రెషర్ ఇంకెక్కువ ఉంటుంది. కోర్టుకి వెళ్ళడము, జడ్జెస్ను కన్విన్స్ చేయడము, మా క్లయింట్స్ కన్విన్స్ చేయడము, వాళ్ళు ఇచ్చిన ఫీజులకు సమాధానం చెప్పాల్సిన ఈ ప్రెషర్స్ అన్ని ఉండగా కూడా ఐఎమ్ రెడీ టు టేకప్ దిస్ బికాస్ ఇట్స్ మై పర్సనల్ ఇష్యూ. సో ఎనీవే ఐఎమ్ సెటిల్డ్, నాకేం ప్రాబ్లం లేదు. 4 లక్షలు 5 లక్షల గురించి కొట్లాడుతున్నాను కాదు, ఈ రోజు నా డిస్కషన్ దాని గురించి కాదు. తనకు జరిగిన అన్యాయము రికార్డెడ్గా నాకు దొరికింది. ఇది నా ఒక్కడికే కాదు, ఎంతమందికి జరుగుతుంది అనేది ప్రతిదీ ఇవాళ బయటికి రావాల్సిందే. ఎంతమంది నా పొత్తో పాటు జాయిన్ అవుతారు, రండి, నేను అందరు కూడా నేను సజెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుధీర్ గారు. అండ్ ఆ హాస్పిటల్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఉంటారు, ఒక డిస్కషన్ జరిగి ఉంటుంది కదా మీరు చెప్పాక, సో అక్కడ నుంచి రిప్లై ఏమొచ్చింది? మోసుకొని పోయిన ఏం చేస్తారు, రిప్లై ఏమొస్తుంది? నేనన్నాను, ఒకవేళ మీ హాస్పిటల్లో నేను న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ చేయించు, నోటీస్ ఇవ్వనివ్వండి, నేను చూసుకుంటే ఎక్కడికైనా. వాడిని చేయడు ఎందుకు? ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీస్ వాళ్ళకి ఇంపార్టెంట్. నా మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఏమైంది? కిమ్స్ హాస్పిటల్ ఒక వ్యక్తి వచ్చేసి గొడవ పెట్టినాడు. ఎందుకు గొడవ పెట్టినాడు? నువ్వు చేసిన చెత్త పనికి గొడవ పెట్టినాడు. నువ్వు చేసే చెత్త పని ఏంద్రంటే ఇది బయటకు వస్తుంది కదా. ఆ రోజు హీ మెట్ అవుట్ నాట్ థాట్ దట్, అంటే పోలీసులను పిలిపిస్తే ఏదో భయపడుతున్నాను, వాని అయ్యకు కూడా నేను భయపడా. విన్నారా? వై షుడ్ ఐ ఫియర్ వెన్ ఐఎమ్ ఎట్ ద రైట్ సైడ్? వై షుడ్ ఐ ఫియర్ వెన్ ద బ్లడీ ఫెలోస్ ఆర్ ఎట్ ద రాంగ్ సైడ్? వెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, నాకు ఒక అవకాశం కావాలని నేను అనుకున్నా, దొరికిన అవకాశం నేను ఎందుకు వదులుతా? ఈ నా కొడుకులు నేను ఎందుకు వదులుతా? ఐ ఫైట్ ఫర్ ద రైట్ కాజ్ ఫర్ మెనీ థింగ్స్ అండి. ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ పొలిటికల్ మ్యాన్, ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ రూలింగ్ పార్టీ టుడే. స్టిల్ దెన్ నేను ఎక్కడ నా ఇన్ఫ్లుయెన్స్ వాడుకోలేదు. ఎందుకంటే వీళ్ళు నా కొడుకులు దొరకాలంటే నేను మౌనంగానే ఉండాలనుకున్నా. వాడు ఏదో అనుకున్నాడు, ఇవాళ నాకు దొరికిండు. వాడు నీకేందని నేను చూపిస్తా. కిమ్స్ హాస్పిటల్, వాట్ మైట్ బి యువర్ కెపాసిటీ, వాట్ మైట్ బి యువర్ కనెక్షన్ ఇన్ ద కంట్రీ, హూస్ ఎవర్ యూ నో, ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ ఎనీబడి. లెట్ యూ కమ్ ఫర్ ఎన్ ఓపెన్ డిబేట్. రైట్. ఓవరాల్ గా ఇలాంటి ఇన్సిడెంట్ చాలా కుటుంబాల్లో జరుగుతుంటాయి, వాళ్ళకు కూడా మీరు తోడుంటా అంటున్నారు. సో మీరు ఆ ఫ్యామిలీస్కి ఇంకొక మాట ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను నిలబడుతున్నా ద ఫోరం ఫర్ యాంటీ మెడికల్ మాఫియా అన్న దాంతో పాటు నేను ముందుకు రాబోతున్నాను. నా కింద నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా మ్యాటర్ ఆఫ్ సింగిల్ మెసేజ్, సింగిల్ ఫోన్ కాల్, నేను మీకు అందుబాటులో ఉంటాను చెప్తున్నాను. ఇది నా ఒక్కడిదిగా సమస్య, నా దాకా వచ్చేదాకా నేను తెలియదు సుధీర్ గారు. హానెస్ట్గా నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఎంతోమంది సమస్యలు నేను విన్నాను, కానీ ఏ రోజు నేను రియాక్ట్ కావాలని అనుకోలేదు, ఏ రోజు నేను వాళ్ళ కోసం నిలబడాలని నేను అనుకోలేదు. నా ఇంటికి వచ్చిన తర్వాత అది నా పెయిన్ ఏంది నేను అనుభవించిన.
ఈ పెయిన్ నాతోనే ఆగిపోవద్దు, ముగిసిపోవద్దు, ఇది నాతో అంతం కావద్దు. ఎవరెవరికి ఇటువంటి పెయిన్ ఉన్నా కూడా వాళ్ళ కోసం నేను నిలబడడానికి, కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా టీం అంతా కూడా ఉంటారు. స్టేట్లో ఎక్కడ ఎవరికి ఇటువంటి జరిగినా కూడా విత్ ఆల్ ప్రూఫ్స్, విత్ ఆల్ ఎవిడెన్సెస్, ఐఎమ్ రెడీ టు ఫైట్ విత్ ఎనీ అప్రోప్రియేట్ ఫోరం. అది కోర్టు కావచ్చు, లేకపోతే పబ్లిక్ కోర్టు కావచ్చు, లేకపోతే ఎనీ ఓపెన్ ఫోరం కావచ్చు. నేను నిలబడతానని చెప్పైతే మీ ఆడియన్స్కి అందరు కూడా నేను మాటిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సగటు వ్యక్తికి ఆవేదన వస్తే హాస్పిటల్కి వెళ్తారు ఏదో ఆరోగ్యం బాగా చేసుకోవడానికని, కానీ ఇటువంటి అనుభవాలు చాలా కుటుంబాల్లో జరుగుతుంటాయి. కానీ ఎంత జరిగినప్పటికీ బయటకు వచ్చి చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతుంటారు. కానీ మీలాంటి ఒక వ్యక్తి ఈ స్టెప్ తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు కూడా గుర్తుపడుతున్నారు కదండి ఈ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుంది, ఏ ఇన్సిడెంట్స్ మీద మాట్లాడుతున్నారు. అండ్ మీలో చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఎన్నోసార్లు హాస్పిటల్స్కి వెళ్ళి తెలియక ఎన్నో ఖర్చులు కడుతుంటారు. కానీ వాళ్ళు ఇచ్చే బిల్స్లో ఏముంది, దానిలో మనం ఏం తీసుకున్నాము, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. పెద్ద సంస్థ కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మనం తప్పు చేయనంత వరకు. మరి ఈ ఇన్సిడెంట్ చూశాక, సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది? అండ్ మీ కుటుంబంలో ఇట్లాంటి ఆవేదనలు ఏమైనా జరిగినా సరే మీరు ఖచ్చితంగా ఉదయకాంత్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఆయన నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.